उजागर किया जा रहा है माशरे की खामियों को और सरकारी महकमों की लापरवाही को। जिला संगारेड्डी के जहराबाद टेम्बरिज अलगोल बॉयज 1 जूनियर कॉलेज के तलबा का इंचार्ज प्रिंसिपल के खिलाफ एहतजाज, तबादले का मुतालिबा। जिला संगारेड्डी शहर जहराबाद हल्के के मौजे अलगोल में वाक़ तेलंगाना माइनॉरिटी रेजिडेंशियल एजुकेशनल इंस्टीट्यूशन सोसाइटी अलगोल बॉयज 1 जूनियर कॉलेज के तलबा ने इंचार्ज प्रिंसिपल जमील सिद्दीकी के खिलाफ एहतजाजी मुजाहरा करते हुए इनको फौरी तबादले का मुतालिबा किया। एहतजाज करने वाले तलबा ने इल्ज़ाम आयद किया है कि इंचार्ज प्रिंसिपल के रवैये और इंतज़ामी तर्ज अमल से वो शदीद नाराज़ हैं। तलबा के मुताबिक प्रिंसिपल की निगरानी में कॉलेज से बेंच, इलेक्ट्रॉनिक, पंखे और दीगर सामान भी लापता हो गया है, जिस पर शकूक व शबाहत पैदा हुए हैं। जैसे ही इसकी इत्तला जिला संगारेड्डी रीजनल लेवल कोऑर्डिनेटर बहुमती को मिली, वो विजिलेंस ऑफिसर मोहम्मद गौस पाशा जगदीश्वर रेड्डी के हमरा मौके पर पहुंचकर दौरा करते हुए हालात का जायजा लिया और कॉलेज प्रिंसिपल जमील सिद्दीकी को फौरी बर्खास्त कर दिया गया और उन्होंने तलबा को यकीन दिलाया कि तलबा के मसाइल को हल करने के लिए मैं हमेशा आपके दरमियान मौजूद रहूंगी। द ब्यूरो रिपोर्ट, WN9 न्यूज़। అల్గోల్ జేసీసీఓఈ అల్గోల్కి వచ్చిన బాయ్స్ అండి మార్నింగ్ పిల్లలు కొంచెం అజిటేషన్ చేసిండ్రు. వాళ్ళకి కొన్ని వాళ్ళ సమస్యలు ఉండే వాటిని సాల్వ్ చేయడానికి కోసమని ఇక్కడికి వచ్చినాము. పిల్లల యొక్క సమస్యలు ఏంటంటే వాళ్ళు డిప్యూటీ వార్డెన్ విషయంలో కంప్లైంట్ చేసిండ్రు. సో ఒక 15 రోజుల క్రితమే డిప్యూటీ వార్డెన్ని మేము చేంజ్ చేసేసినాము, కొత్త వార్డెన్ని తీసుకొచ్చినాము. తర్వాత వాళ్ళు స్టాఫ్ నర్స్ విషయంలో కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు. స్టాఫ్ నర్స్ కూడా చేంజ్ చేసినాము. రెగ్యులర్ స్టాఫ్ ఆల్రెడీ మన 1 వీక్ బ్యాకే జాయిన్ అయిపోయారు. వాళ్ళ థర్డ్ అలిగేషన్ ఏంటంటే మాకు ప్రిన్సిపల్ కూడా చేంజ్ చేయమని అడిగిండ్రు. ప్రిన్సిపల్ని కూడా చేంజ్ చేసినామండి. సెక్రటరీ గారు ఈరోజు ఆర్డర్ ఇచ్చారు, తీసుకొచ్చినాము. సార్ రేపో ఎల్లుండో జాయిన్ అయిపోతారు. సెక్రటరీ ఆర్డర్ ప్రకారంగా అది జరుగుతుంది. తర్వాత ఇంకా కొన్ని అలిగేషన్స్ పిల్లలు చెప్తున్నారు. వాళ్ళ యొక్క బెనిఫిట్ కొరకు వాళ్ళ పిల్లలకు అన్ని సేఫ్గా చూడడానికి కోసం మేము ఇక్కడికి వచ్చినాం. 100% వాళ్ళకి అన్ని విషయంలో మేము న్యాయం చేస్తాం. పిల్లల యొక్క ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని అంటే డైనింగ్ హాల్ ఇక్కడికి తీసుకురమ్మని వాళ్ళు అడుగుతున్నారు. కొద్దిగా అది ఆలోచించాల్సిన విషయం, అది మా లెవెల్లో కాదు, అది కొంచెం సెక్రటరీ సార్ లెవెల్లో ఉంటుంది కాబట్టి కొంచెం దానికి టైం పడుతుంది. అది ఇమీడియట్గా జరగదు, ఎందుకంటే దానికి స్టాఫ్ని వేరుగా తీసుకురావాలా, అదంతా ఫైనల్ అలాగ ఉండాలా అంటే కొంచెం అది పెద్ద ఖర్చుతో కూడింది. అది పాలసీ మ్యాటర్ అండి, కాబట్టి అది కొంచెము సార్ ఇన్వాల్వ్మెంట్ అయితే అది అవుతుంది. మేము సార్ దాకా తీసుకెళ్తాం ఈ ఇష్యూని కూడా. మ్యాక్సిమం ఇది మేము సాల్వ్ చేస్తామండి. అకాడమిక్స్కి ఎక్కువ మేము ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, ఎందుకంటే పిల్లలు చాలా మంచి పిల్లలు, ఇక్కడ మనకు ఎంతో మంది డాక్టర్స్, ఎంతో మంచి మంచి ఇంజనీర్స్ మన దగ్గర నుండి వస్తున్నారు. కనుక ఆ పరంపర ఇంకా నడవాలా, ఇంకా ముందుకు అనేదే మా ఆలోచన. పిల్లలకి ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మేము ముందుకు తీసుకెళ్తాం. దయచేసి మా స్కూల్స్కి ఇంకా మంచి అడ్మిషన్స్ ఇవ్వాలని కోరుతున్నాం అండి. అది తప్పండి. ఈ రోజు విషయమా అందరూ తిన్నాం సార్. మేడం ఊర్లో ఇంకా ప్రజలకు వచ్చి పార్టీ తిన్నారు. పురుగులు ఉన్నాయి, లక్క పురుగులు ఉన్నాయి అన్నంలో. కర్రీస్ ఏం బాగాలే. అది మన పిచ్చి ఉంటుంది, అది వేసి క్యాప్సికమ్ అది వేసి నూనె నీళ్ళు వేసి అది ఊరు తింటుంది సార్. సార్ ఇది సార్ ఒక్క మాట సార్, ఇప్పుడు డిప్యూటీ వార్డెన్ చేంజ్ చేసినాం కాబట్టి కొత్త ఆయన వచ్చిండు, ఆయన బాగా చేస్తాడని నమ్మకం పిల్లలకు కూడా ఉంది, మాకు ఇంకా పిల్లల్ని కూడా కలిసినాము, అడిగినాము. అయితే పని చేసేలను చేంజ్ చేయాలంటే సార్ మీరు లోకల్ ఇక్కడ, మీరు డెఫినెట్ గా మీరు మాకు మంచి వర్కర్స్ ఇస్తే, ఎందుకంటే